మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేసిన రోడ్డు కనీసం సంవత్సరం కాలం కూడా అలా ఉండదు సార్. కట్టిన కాలువలు కనీసం 2 సంవత్సరాలు కూడా ఉండదు. నాగిరెడ్డి గారు వెనక మంచిగానే ఉన్నాయా ఆస్తులు? ఆస్తులు ఏం పెద్ద ఏం లేవు సార్. సివిల్ కాంట్రాక్టర్స్ పరిస్థితి ఎలా మారింది? గతంలో చాలా బాగుండేది సార్. ఆ తర్వాత గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంది? సుమారు 50 మంది చనిపోవడం. కమిషన్లు ఇచ్చేస్తే మన ఇష్టారాజ్యంగా ఎలా అయినా సరే కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి బ్యాడ్ క్వాలిటీ వర్క్స్ అనేది లేవు సార్ ఇక్కడ. ఎంత కమిషన్ ఇస్తారు మీరు లీడర్స్ కానీ ఆఫీసర్స్ కానీ? ఇది ఎక్కడైనా కూడా ఉండేది, ఇది ఓపెన్ సీక్రెట్. గత ప్రభుత్వం వల్ల కాంట్రాక్టర్లు అందరూ కూడా పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే గత ప్రభుత్వం పేమెంట్లు లేక అందరూ ఇబ్బంది పరిస్థితి జరిగింది సార్. అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ పీరియడ్ లో ఎన్ని వేల కోట్లకు సంబంధించిన వర్కులు, ఆ బిల్లులన్నీ కూడా అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ఇక 4-5 వేల కోట్లు పెండింగ్ ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. సుమన్ టీవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లో కూడా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన జిల్లాగా చెప్పుకునే అనంతపురం జిల్లా, అలాగే నూతనంగా ఏర్పడినటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమకాలీన పరిస్థితులు, స్థానిక నేతలు, స్థానిక వార్తలు, ఇలా అనేక అంశాలను అనేక కోణాల్లో మీ ముందుకు తీసుకొస్తుంది సుమన్ టీవీ. అందులో భాగంగా సుమన్ టీవీ అనంతపురం కార్యాలయాన్ని ప్రారంభించింది. సో ఇక్కడున్న స్థానికులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మన స్టూడియోలో ఉన్నారు సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ కె వెంకట నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. నాగిరెడ్డి గారు, మీ అసోసియేషన్ లో మీరు ఎప్పటి నుంచి కీలకంగా వ్యవహరిస్తారు? 5 ఇయర్స్ నుంచి సార్. 5 ఇయర్స్ నుంచి. మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? నాగిరెడ్డి గారు సార్, మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? అంటే ఈ కాంట్రాక్ట్ ఫీల్డ్ అంటే మేము అగ్రికల్చర్ యాక్చువల్గా రైతుము సార్. మేము మా ఊర్లో రైతును. తర్వాత మీ ఊరు ఎక్కడ సార్? మాది తిమ్మంపల్లి సార్, ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి సొంత ఊరు. ఆ ఊరికి సర్పంచ్గా కూడా పనిచేశాను. అంటే వారసత్వంగా వచ్చిందా మీ ఫాదర్స్ దగ్గర నుంచి ఈ వర్క్ అలా వారసత్వంగా? లేదు సార్, మా ఫాదరు ఆయన హిందీ టీచర్. అవును సార్. 1948లో జవహర్లాల్ నెహ్రూకు హిందీ టు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్ చేశాడు ఆయన. కడౌకల్ అనే విలేజ్లో గంజి కేంద్రం ఓపెనింగ్కి వచ్చాడు నెహ్రూ గారు. అప్పుడు ఆయన ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయకపోతే ఇక్కడ ఎవరన్నా ఉంటారంటే ఈయన 25 ఇయర్స్ ఏజ్లో చేయి ఎత్తిపై ట్రాన్స్లేషన్ చేశాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు కడౌకల్ అని. ఇప్పుడు నాగపండి శర్మ ఉన్నాడు కదా, ఆంధ్ర రాష్ట్ర అవధాని. ఆయన ఊర్లో గంజి కేంద్రం ఓపెనింగ్కి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు. తాడపత్రికి నియర్ సార్ అది. వచ్చారు, అక్కడ ఈయన చేశారు అట్లా. తర్వాత మా పల్లెలో అప్పటికే మా ఫాదర్ హిందీ పండియడం. 1948లోనే జెడ్పీ హై స్కూల్ అప్ టు ఎస్ఎల్సి వరకు బ్రహ్మాండంగా కట్టారు సార్. అప్పట్లో ఊర్లో అందరూ పెద్దలందరూ కలిసి పిల్లలకు చదువు ఉండాలా అనే పద్ధతిలో 1958లోనే మేము పుట్టేటప్పటికి మా ఊర్లో ఎస్ఎల్సి వరకు హై స్కూల్ కట్టారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చేసారా? లేదు సార్, ఆ తర్వాత 2-3-4 ఇయర్స్ అగ్రికల్చర్, ఆ తర్వాత మ్యారేజెస్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక బాబు, 3 అమ్మాయిలు సార్. ఏం చేస్తున్నారు? మా ఫాదర్ 82లో చనిపోయాడు. నాకు 4 చెల్లెళ్ళ పెళ్లి కూడా నేనే చేశాను. చిన్నప్పుడే సార్. చిన్నప్పుడే మీ మీద బాధ్యత పడింది? అవును సార్. 22 ఇయర్స్లోనే మా ఫాదర్ చనిపోయాడు. తర్వాత 4 సిస్టర్స్ మ్యారేజ్ చేశా, 3 అమ్మాయిలు మ్యారేజ్ చేశా. అందుకనే చదువు మీద కన్నా కూడా కుటుంబాన్ని నిలబెట్టాలనే ధ్యాస, పట్టుదల, కసి ఎక్కువ. అవును సార్, ఆ రోజుల్లో అదే కదా సార్, డబ్బు సంపాదించాలి. అవును సార్. ఇదైతే అంటే అందరినీ పెళ్లి చేయాలా వాళ్ళ కోసం, వ్యవసాయం చేసేవాడని. లార్జ్ స్కేల్లో ఏం చేయాలంటే 28,000 మాకు బత్తాయి కాయలకు డబ్బులు వచ్చాయి, చిన్నకాయలు అరేంజ్. 28,000తో నేను ఏం చేయాలా అంటే 82లో అప్పుడు మనీ అంటే వాల్యూ ఉండేది కానీ, బట్ 28,000తో చెల్లెలు పెళ్లి చేయడం కష్టం కదా. అప్పుడు లార్జ్ స్కేల్లో చీనా అంటూ నర్సరీ స్టార్ట్ చేశాను. తర్వాత 10 acres కరేపాకు పెట్టాను. ఆ తర్వాత బత్తాయి తోటను బాగా ఇంప్రూవ్ చేశాను. 24 hours ఇంటి వెనకే తోట ఉంటుంది, బాగా చేశాను. ఉన్న అక్కడ ఒక 40 acres ల్యాండ్ ఉండేది, బాగా డెవలప్ చేసి దానిలో పంటలు తీశాను. మొత్తానికి హ్యాపీ సార్. ఒక హిందీ పండిట్ కుమారుడు ఈ రోజు సార్. ఆయన 2 years చేసి హిందీ పండిట్ కూడా అందరూ బతకలేని పంతుడు ఇటు గవర్నమెంట్కి సర్వెంట్గా ఉన్నాడంటే ఈయన రిజైన్ చేసి రైతుగా మారాడు. రిజైన్ చేశాడు 3 yearsకే. అలా జరిగింది సార్. సో ఇప్పుడు నాగిరెడ్డి గారు వెనక మంచిగానే ఉన్నాయా ఆస్తులు?
ఆ ఆస్తులు ఏం పెద్ద ఏం లేవు సార్, బాగున్నాం అంతే, హ్యాపీగా ఉన్నాం. సంతోషంగా అందరూ అమ్మాయిలు అంతా, పెద్ద అమ్మాయి కూతురు యుఎస్లో ఉంటారు, రెండో అల్లుడు కూతురు హైదరాబాద్లో ఉంటారు, చిన్నల్లుడు కూతురు బెంగళూరులో ఉంటారు, వాళ్ళిద్దరు ఐఐటి, కొడుకు కోడలు బెంగళూరులో ఉంటారు. ఇక్కడ కూడా పనులన్నీ ఇబ్బందికరంగా మారడంలో కొడుకు 4 ఇయర్స్ అవుతాం సార్ బెంగళూరు చేరి, బెంగళూరులోనే అక్కడే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా బాగా చేస్తున్నాడు. సరే, మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీరు ఇంటర్మీడియట్ చదువు మధ్యలోనే ఆపేసి ఇటువైపు వచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఔత్సాహికులు వీళ్ళందరూ కూడా ఈ జనరేషన్ ఎలా ఎంటర్ అవుతున్నారు ఈ ఫీల్డ్ లోకి? చదువుకొని ఎంటర్ అవుతున్నారా? చదువుకొని వస్తున్నారు సార్, అందరూ చదువుకొని, అందరూ మినిమం డిగ్రీలు ఉన్నారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఎక్కువగా వారసత్వాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. అవును సార్, అంటే వాళ్ళ ఫాదర్స్ మినిమం ఎడ్యుకేషన్ ఇవాళ డిగ్రీ ఉంది కదా సార్ అందరికి. అంటే గతంలో ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు సివిల్ కాంట్రాక్టర్స్ పరిస్థితి ఎలా మారిందంటారు? గతంలో చాలా బాగుండేది సార్, ఎవరి క్వార్టర్ అయినా పేమెంట్లు వచ్చేది. ఆ తర్వాత గత గవర్నమెంట్లో కరోనా కారణంగాను, ఆ తర్వాత అక్కడున్న ఫైనాన్స్ సెక్రటరీస్ రావత్ గారు, సత్యనారాయణ గారి పీరియడ్లో చాలా ఇబ్బందికరంగా మారడం, రాష్ట్ర రెవెన్యూ లేకపోవడం, కాంట్రాక్టర్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు సివిల్ కాంట్రాక్టర్స్ అనగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు, అలాగే బయట పనులు కూడా చేస్తుంటారు. సో పైసలు కూడా బాగా ఉంటాయి. సో వీళ్ళంతా కూడా పైరవీలు చేస్తుంటారు, నాయకులందరితో కూడా బాగుంటారు, అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కూడా కలిసిపోయి అంత అనుకూలంగా క్వాలిటీ వర్క్ కూడా చేయరు అనేటువంటి ఒక వాదన ఉంటుంది. దీనిపై మీరేమంటారు? లేదు సార్, క్వాలిటీ విషయంలో 100% క్వాలిటీ కాంట్రాక్టర్లు మా షర్ట్లు ఎట్లుంటాయో రోడ్లు అట్లే చేస్తాం సార్. ఎక్కడ రాజీ లేని ధోరణి. ఎక్కడో సాయిల్ స్టెబిలైజేషన్, సాయిల్స్ బీసీ సాయిల్స్ సమ్ ఏరియాలో లో లైంగ్స్లో ఎక్కడన్నా రావడం, చూడడం, దాని పత్రికలు రావడం జరుగుతుంది. కానీ 100% ఏ కాంట్రాక్టర్ ఎక్కడ తప్పు చేయడు సార్. అంటే గత ప్రభుత్వంలో చూస్తే కాంట్రాక్ట్ వర్క్లన్నీ కూడా నిలిచిపోయాయి. దానికి సంబంధించినటువంటి అంటే డెవలప్మెంట్కి సంబంధించిన నిధులన్నిటిని కూడా ఆ ఫండ్స్ అంతా కూడా డైవర్ట్ చేశారు స్కీమ్స్ కోసం. సో అందుకని వర్క్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాగే రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్ని కూడా పూర్తిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టుల వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వర్కులు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది అనేది చాలా రకరకాలుగా మనం విన్నాం. నిజమే అంటారా? అది కరెక్టే సార్. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది అంటారు? కరోనా వచ్చింది కదా సార్, 2 years కరోనా తర్వాత ఫైనాన్స్లో అక్కడున్న రావత్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరు కలిసి వాళ్ళు పేమెంట్లు చేసేదానికే సుముఖంగా లేరు. అంటే మీరు పదే పదే ఆ ఇద్దరు పేర్లు చెప్తున్నారు. ఇద్దరంటే మీకు ఏమన్నా గొడవ? ఎలాంటి విభేదం లేదు సార్. అయ్యా లేదు సార్, అయ్యా బాబు దండాలు పెట్టి రక్షించండి మహాప్రభు అని తిరిగాము. బట్ ఆ సత్యనారాయణ గారు కానీ, రావత్ గారు కానీ ఎలాంటి కరోనా ఇది లేకుండా కనీసం ఫెస్టివల్స్ రోజు కూడా, దసరా సంక్రాంతి కూడా మా డిపాజిట్లు కూడా రిలీజ్ చేయలేని రోజులు ఉన్నాయి. దానిపైన అప్పుడున్న సీఎం గారు ఇది స్పందించి ఉంటే కొద్దిగా బాగానే ఉండేది సార్. ఎలాంటి చర్యలు ఆ రోజుల్లో జరగలేదు. దానివల్ల కాంట్రాక్టర్లు మొత్తం వెనకబడిపోయేదానికి కారణమైంది సార్. అంటే మీరు ఇప్పుడు కాంట్రాక్టర్గా, సివిల్ కాంట్రాక్టర్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 30 years సార్. 30 సంవత్సరాల నుంచి. సో ఈ 30 years ఇండస్ట్రీలో ఎప్పుడు బాగుండింది? ఏ గవర్నమెంట్ బాగుండింది? ఏ గవర్నమెంట్ ఉన్న పీరియడ్లో వర్క్స్ బాగా జరిగాయి? అలాగే బిల్స్ అన్ని కూడా ప్రాంప్ట్గా క్లియర్ అయ్యాయి. సో ఈ 30 years పీరియడ్లో ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు అనుకూలంగా? ప్రతిసారి రాష్ట్ర విభజనకంతా ముందంతా బాగుంది సార్. అన్ని గవర్నమెంట్లలో రాష్ట్ర విభజనకు ముందంతా బాగానే ఉంది. రాష్ట్రం విభజన తర్వాత చాలా కష్టమైపోయింది. మరీ కరోనా తర్వాత గత 4-5 సంవత్సరాలు చాలా ఇబ్బందికరంగా మారింది. కరోనా పరిస్థితులైనా లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉన్నటువంటి ఆలోచన విధానం? అనాలోచితమైన ఆలోచనలు సార్, ఆలోచన లేని ఆలోచనలు. కనీసం వాటిని సెంట్రల్ ఫండ్స్ సార్, సెంట్రల్ ఫండ్స్ సిఆర్ఎఫ్ అనే ఒక గ్రాంట్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన వితిన్ ద 15 to 20 days 100% రియంబర్స్మెంట్ వచ్చేది సార్. గత గవర్నమెంట్లో ఆ పని కూడా చేయలేదు. తర్వాత ఏఐబి అని, పంచాయతీరాజ్లో ఏఐబి అని సుమారుగా 4,800 కోట్ల ప్రాజెక్టు. అప్పుడు లోకేష్ గారు పిఆర్ మినిస్టర్గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాం తెచ్చారు. చైనా ఏఐసిసి బ్యాంక్, ఏపీఐఐబి అని ఏఐబి బ్యాంక్ నుంచి తెచ్చారు. అప్పుడు ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్లో కరోనా వల్ల దాన్ని అప్పటికి స్టాప్ అయింది. ఆ తర్వాత కూడా ఆ వర్క్లన్నీ ఇప్పటికి కూడా 30% ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సార్. ఇప్పుడు మరి దానికోసం ఇప్పుడు ఢిల్లీలో ఏదో చేసి ప్రజెంట్ పిఆర్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో దాన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా వర్కుల్లో జరగానే ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుంది సార్. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఈ ఏఐబి పిఆర్లో ఆర్ఎన్బిలో ఎన్డీబీ ఈ వర్కులన్నీ నడపాలని, సిఆర్ఎఫ్ వర్క్స్ నడపాలని ఆర్ఎన్బి మినిస్టర్ గారు
బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా R&B పైన రివ్యూ చేశారు. అన్ని ప్యాచ్ వర్కులు కూడా వితిన్ ద 20 days 1 monthలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ప్యాచ్ వర్క్ స్పీడ్గా వేయించారు. తర్వాత ఏమైందంటే అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఉన్నతమైన వర్గాల వారు ఇంటికి 2 కార్లు ఉన్నాయి సార్ ఇవాళ. మధ్యతరగతి వాళ్ళకు 1 కారు 1 బైక్ ఉంది సార్. కింది శ్రేణి వాళ్ళకు కూడా ఇంటికి 2 బైకులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంటికి అందులో 50% మనలో ఉన్న మహిళలు కూడా అందరూ డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఎంత అవసరమో ఈ అభివృద్ధి అనేది చాలా అవసరం అనేది అందరూ గ్రహించాలి సార్. అది చేస్తేనే మనకందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎక్కడ యాక్సిడెంట్లు కానీ ఇంకో సమస్యలు కానీ టయానికి అందరూ గమ్యం చేరుతారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ అంటే ఐ మీన్ కాంట్రాక్టర్స్ సార్, సో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పరంగా చూస్తే ఎంతమంది ఉంటారు? ఎన్ని వేల కోట్ల రూపాయల వర్కులు చేస్తుంటారు ప్రతి ఏడాది? సంవత్సరానికి సరాసరిగా ఎన్ని వేల కోట్ల రూపాయల వర్కులు జరుగుతుంటాయి? బాగానే నడుస్తాయి సార్. ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ సార్. ఇరిగేషన్ లాంగ్ పీరియడ్లో 30,000 నుంచి 50,000 జరిగేటి సార్. R&Bలో ఒక 10,000, పంచాయతీరాజులో ఒక 15,000 అట్లా జరుగుతాయి సార్. అంటే ఓవరాల్ గా 50 నుంచి 60,000 కోట్ల గత గవర్నమెంట్లో జరిగాయి సార్. ప్రజెంట్ మొన్న ఈ కరోనా తర్వాత ఏమీ పెద్ద జరగలేదు సార్. అంటే రాష్ట్ర విభజనకు ముందు బాగా జరిగాయి సార్. ఇరిగేషనే 60,000 కోట్లు జరిగాయి, బాగా జరిగాయి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో సార్ అంటే గత 5 సంవత్సరాల్లో సార్ ఎన్ని వేల కోట్ల వర్కులు జరిగాయి? అంటే సరాసరిగా మీరు చెప్పేది ఒక 60 నుంచి 70,000 కోట్లు జరుగుతాయి ప్రతి ఏడాది. అప్పుడు సార్ అప్పుడున్న గవర్నమెంట్ గతంలో సార్ అంటే రాష్ట్ర విభజనకు ముందు బాగా జరిగాయి సార్. విభజన తర్వాత బాగా తగ్గాయి సార్. అంటే ఎంత పర్సెంట్ తగ్గాయి? బాగా తగ్గాయి సార్. 50-60% తగ్గాయి సార్. అంటే కేవలం ఒక 30,000 కోట్లకు పడిపోయిందంటారా? పడిపోయింది సార్, బాగా పడిపోయినాయి. చివర అంటే ఎన్నికలకు ముందు 2023, 22, 24 ఆ పీరియడ్ లో ఎంతవరకు జరిగిందండి? ఫైనాన్స్ సెక్రటరీ గారు వాళ్ళు ఎవరు వినకపోవడం వల్ల అందరు వర్క్స్ స్లో వేసి కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టుకు వెళితే మీరు కోర్టుకు వెళ్తారా అనే కక్షతో అక్కడున్న సెక్రటరీలు టోటల్ CFMSనే దాదాపుగా 14-15 నెలల కాలాన్ని ఏ బిల్లు కూడా CFMSలో టోకెన్ ముద్ర పడలేదు సార్. దానివల్ల పూర్తి నిరుత్సాహం, నిస్పృహత కాంట్రాక్టర్ మొత్తం రివర్స్ అయిపోయింది సార్ వ్యవస్థ. ఇప్పుడు ప్రజల అవసరాలు చూస్తే ప్రతి ఇంటికి బండి వచ్చింది, ప్రజలకు అందరికీ వసతి కావాలా, మౌలిక సదుపాయాలు అందరికీ కావాలా, అందరూ బైకులు తెచ్చారు సార్. మహిళలకు కావాలా, మనలో ఉన్న సగం మహిళలకు అవసరం ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కసారిగా ఈ 3-4 సంవత్సరాల్లో ఆటోమొబైల్ రంగంలో వెహికల్స్ ఇష్టం వచ్చినట్లు పెరిగినాయి సార్. అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ పీరియడ్ లో సార్ దాదాపు ఈ 5 సంవత్సరాలు అంటే కరోనా ఒక 2 years తీసేసినా కూడా ఈ 3 సంవత్సరాల పీరియడ్ లో ఎన్ని వేల కోట్ల వరకు జరిగాయి? ఓవరాల్ గా ఎన్ని వేల కోట్లకు సంబంధించిన వర్కులు ఆ బిల్లులన్నీ కూడా అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి? సుమారుగా ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. అంటే ఇరిగేషన్ సైడ్ మాకు అంత ఉండదు సార్. R&B పంచాయతీరాజులో సుమారుగా ఒక 4-5 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి సార్. 4-5 వేలు ఓవరాల్ గా సార్, మొత్తం ఎంటైర్ స్టేట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4-5 వేల కోట్ల రూపాయలు రావాల్సిన కాంట్రాక్ట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ కొంత ఏదో ఫస్ట్ 2 నెలల్లో కొద్దిగా స్టేట్ హైవే కింద సాకి కింద పెట్టి కొన్ని రిలీజ్ చేశారు సార్. ఇప్పుడు కొన్ని వర్కులన్నీ సాకి కింద పెట్టి సెంట్రల్ గవర్నమెంట్స్లో ఏదో చేసి కూటమి ప్రభుత్వమే కదా పైన కూడా కూటమి ప్రభుత్వం ఉండదాని వల్ల కొంత అనుకూలంగా కొన్ని సాకి కింద అన్ని చేసి రిలీజ్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. వస్తాయని ఆశిస్తున్నాం అందరం. సో రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో సార్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా బాగా లాభపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన వర్కులన్నీ కూడా బాగా జరిగాయి. సో బిల్లులు కూడా చాలా ప్రాంప్ట్ గా శాంక్షన్ అయ్యాయి, ఇచ్చారు సార్. సో అదే విధంగా చంద్రబాబు పీరియడ్ లో కూడా అటు ఇటుగా కొంచెం యావరేజ్ గానే జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంది? సూటిగా ఒక్క మాటలో అంటే బాగలేదు సార్. అప్పుడు బాగలేదంటే ఒక సింపుల్ గా బాగలేదు అని అంటారు, లేదంటే చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకునే? అవును సార్, జరిగాయి సార్. సుమారు 50 మంది 4-5 సంవత్సరాల్లో చనిపోవడం, అంటే హార్ట్ స్ట్రోక్, సూసైడ్, బ్రెయిన్ స్ట్రోక్, ఇలా దాదాపుగా సుమారుగా 53 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ సివిల్ కాంట్రాక్టర్స్ అంటే గవర్నమెంట్ వర్కులు చేసే వీళ్ళందరూ కూడా 100 కోట్ల ఆసాములు, 100 కోట్ల ఆస్తిపరులు. సో వీళ్ళకి ఎక్కడా కూడా ఒకవేళ గవర్నమెంట్ ప్రాంప్ట్ గా బిల్స్ ఇవ్వకపోయినా కూడా వచ్చే నష్టం అయితే ఏం లేదు. సో అనాదిగా ప్రభుత్వానికి సంబంధించిన ఈ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నారు కాబట్టి కేవలం ఈ 3 సంవత్సరాలు బిల్లులు ఆగినంత మాత్రాన ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు ఉంటాయా? అలాగా సార్. కాంట్రాక్టర్ దగ్గర ఏమవుతుందంటే సుమారుగా ఒక 5 కోట్లు చేసే కాంట్రాక్టర్ నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు చేయగలుగుతాడు. ఆ తర్వాత 15 కోట్లు, 20 కోట్లు అట్లా చేస్తుంటాడు. ప్రతిసారి 20 కోట్ల వరకు వచ్చిందంటే నేను బయట అప్పు తెచ్చుకోవాల్సిందే. అప్పు తెచ్చుకుంటారా? అంతే, ప్రతి కాంట్రాక్టర్ అప్పు ఉంటుంది సార్ వెనకాల. బ్యాంక్స్ అయితేనే పబ్లిక్ పరంగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఆస్తి పరంగా తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం, వర్క్ చేయడం ఉండదా? ఉండదు సార్.
బయట నుంచి అప్పు బయట నుంచి అప్పు తెచ్చుకో. కాంట్రాక్టర్ కంటే సమాజంలో బాగా గుర్తింపు సార్. కరెక్ట్గా 3 monthsకి ఒకసారైనా 2 monthsకి ఒకసారైనా పేమెంట్స్ వస్తాయని మా ఇంట్లోకి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అది లేకుండా పోయింది సార్. అంటే ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళే వచ్చి మీ దగ్గర బాగా ఇచ్చారు సార్. అందరూ ఎంకరేజ్ చేశారు. గత 20-25 సంవత్సరాల్లో అలాగా చేశారు. ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు సార్? సార్ 1.5 రూపీ 2 రూపీస్ అట్లా నడుస్తుంది. అక్కడ ఎంత గిట్టుబాటు అవుతుంది ఆ వర్క్ చేయడం వల్ల? మాకు కాంట్రాక్టర్స్కు సవ్యంగా వర్క్ నడిస్తే ఒక 10% ప్రాఫిట్ వస్తుంది సార్. కోటికి 10 లక్షలు వస్తుంది. అది మాకు 3 monthsకో 6 monthsకో పేమెంట్ వస్తే 1 yearకి వస్తే 24 hours 24 lakhs ఇంట్రెస్ట్ అవుతుంది కోటికి. 18 lakhs to 24. బట్ అది మైనస్. ఆ రకంగా మైనస్లో ఈ కాంట్రాక్టర్ల బాధలు జరిగినాయి సార్ గతంలో. కేవలం 10% మిగులుతుందా? కేవలం 10% వర్కౌట్ అవుతుంది. అది క్వాలిటీగా కానీ కన్స్ట్రక్షన్ చేస్తే క్వాలిటీగా కానీ క్వాలిటీగా చేస్తారు సార్. అందరూ క్వాలిటీగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్వాలిటీ చేయని కాంట్రాక్టర్ లేడు సార్. ప్రభుత్వానికి లేదు సార్. నో క్వశ్చన్ సార్. లేదు చూస్తుంటాం అక్కడ మనం వేసిన రోడ్డు కనీసం సంవత్సరం కాలం కూడా అలా ఉండదు సార్. కట్టిన కాలువలు కనీసం 2 సంవత్సరాలు కూడా ఉండదు. అట్లా జరగదు సార్. ప్రభుత్వానికి సంబంధించిన వర్క్లు అంటే ఏదో వారికి సంబంధించి ఇచ్చిన కమిషన్లు ఇచ్చేస్తే మన ఇష్టాలు అట్లా లేదు సార్. అట్లా లేదు. అట్లా లేదు. అట్లా లేదు. మీ ఒక్కరేనా లేదంటే అందరూ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి బ్యాడ్ క్వాలిటీ వర్క్స్ అనేది లేవు సార్. ఎక్కడో తెలియకుండా హెవీ ఫ్లడ్స్ వచ్చి కొట్టకపోవడం అట్లా జరిగింటది. కానీ క్వాలిటీ వర్క్ లో ఎక్కడ రాజీ ఏ కాంట్రాక్టర్ లేదు సార్. సరే సూటిగా చెప్పండి సార్, ఎంత కమిషన్ ఇస్తారు మీరు? ఎవరికి సార్? లీడర్స్ గానీ ఆఫీసర్స్ గానీ. ఇది ఎక్కడైనా కూడా ఉండేది. ఇది జనరల్ గా ఏదో దాని అట్లా అనేది కాదు కదా సార్. ఇప్పుడు ఇంత అనేది ఏమీ లేదు సార్. పని చేసేదాన్ని బట్టి పని నడిచేదాన్ని బట్టి పేమెంట్ అలాగా ఇంత అనేది ఎక్కడ జరగదు సార్. అది ఎక్కడ బహిరంగంగా అయితే లేదు. ఎమ్మెల్యే అది పాత రోజుల్లో మీరు చెప్పే న్యూస్ సార్. ఎంపీకి ఒక పేమెంట్, ఎమ్మెల్యేకి ఒక పేమెంట్, కన్సర్న్ ఆఫీసర్ కి ఒక పేమెంట్, ఆ తర్వాత అక్కడి నుంచి సబ్ కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తే వాళ్ళు ఈయనకి ఒక పేమెంట్. ఇదంతా కూడా అనాదిగా వస్తున్న పరిస్థితులే కదా. ఎక్కడ కూడా పాత రోజుల్లో ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ అట్లా ఏం లేదు సార్. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానీ మంత్రులు కానీ తొందరగా మాకు పని చేయండి, స్పీడప్ గా చేసి మాకు అభివృద్ధి చేశామని చూపించండి అంటుండే కానీ మరీ ఎక్కడ ఇబ్బంది పరిస్థితులు అయితే లేవు సార్. ఒకవేళ మామూలు కాంట్రాక్ట్ వర్క్ చేస్తే సార్ ఎన్ని రోజుల్లో బిల్ పాస్ అవుతుంది? ఎలా ఉంటుంది ఆ పేమెంట్ అంతా కూడా? అంటే ఇంతకు ముందు బాగానే ఉన్నాయి సార్. ఎవరి 3 months వచ్చినాయి. 2-3 months. క్లియరెన్స్ ఎప్పటి లోపల? క్లియర్ మేము ప్రాజెక్ట్ ఒక వర్క్ 1 year 1.5 year 2 years ఉంటుంది సార్. ప్రాజెక్ట్ గడువు లోపల పూర్తి చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు కాలేదంటే 2-3 months ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకుంటారు అంతే. కాంట్రాక్టర్లు అంటే అందరూ కూడా రెడ్డి గారులు ఎక్కువ ఉంటారు. అయితే ఇంకా లేదు సార్. అన్ని కమ్యూనిటీలు అదే కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కి సంబంధించి కూడా వైస్ చైర్మన్ గా ఉన్నారు. మా చైర్మన్ గారు మా కమిటీలో అందరూ ఉన్నారు సార్. ఆల్ కమ్యూనిటీ, కాపులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. ఇంకా రాయలసీమ రెడ్లు కాంట్రాక్టర్లు అందరూ కూడా పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసారు గత ప్రభుత్వం వల్ల అనే ఒక వాదన ఉంది. కాదంటారా? అంటే గత ప్రభుత్వం పేమెంట్లు లేక అందరూ ఇబ్బంది పరిస్థితి జరిగింది సార్. అందరికి కూడా చాలా ఇబ్బంది జరిగింది. ఇబ్బందిలో అదే రెడ్డి గారులు ముందుకొచ్చి మీ ఇష్టం, ఎవరికి వేసుకుంటారు ఓట్లు వాళ్ళకి వేసుకోండి, ఈసారి మాత్రం మమ్మల్ని అడగొద్దు. అంతకుముందు వరకు ఇదే రెడ్డి గారులు ఇదే కాంట్రాక్టర్స్ అందరూ కూడా రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డికే, రాజశేఖర రెడ్డి కుమారుడికే గుద్దండ్రా అని చెప్పిన కాంట్రాక్టర్స్ ఇప్పుడు మాత్రం అదే సైలెంట్ వల్లే రాయలసీమలో ఎన్ని సీట్లు వచ్చాయనుకోవచ్చు. అదే సైలెంట్ అయ్యారు సార్. ఎవరు కూడా మనకెందుకు అనే పరిస్థితి. ఇప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థ ఎలా ఉంటుంది సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా కాంట్రాక్టర్ ఎవరితోనైనా పని చేయాల్సిందే. అది మా బాధ్యత. క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయాల్సిందే. ప్రతి గవర్నమెంట్కు మేము ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఎవరితో అయినా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి మేము పని చేసుకోవాల్సిందే. అది కాంట్రాక్టర్లు ఒక జాతి సార్. అంతే. కాంట్రాక్టర్లు అనేది ఒక క్యాస్ట్ కాదు. అంతేనా? కాదు సార్. ఎక్కడ అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది అది ఉండదు సార్. అసోసియేషన్ లో కూడా ఎక్కడ ఉండదు. ఎవరైతే యాక్టివ్ గా పని చేస్తుంటారో అందరూ అసోసియేషన్లో అందరూ తిరుగుతుంటాం. అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కడ ఉండవు సార్. గతంలో సొసైటీలో గవర్నమెంట్ వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్ అంటే పైసలు బాగా మిగులుతాయి, మంచి ఆదాయం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ వర్క్ చేయాలంటే కాంట్రాక్టర్ బెంబేలెత్తే పరిస్థితి లేదంటారా? బెంబేలెత్తే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ముందుకు రావడం లేదు కదా సార్. ఇప్పుడైనా ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు మనకు సెంట్రల్ నుంచి కొన్ని తీసుకురావడం, ఈ సాకి కింద కొన్ని వర్కులు పెట్టి పోరాటం. మన మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి R&B మినిస్టర్ గారు పోరాటాలు బాగా చేస్తున్నారు సార్. ఆ పోరాటాల వల్ల ఎప్పటికప్పుడు అందరికీ అప్డేట్ అయ్యి తెలుస్తుంటది కాబట్టి కొంచెం నమ్మకం, మాకేదో ఇప్పిస్తారనే ఆశ, ఆలోచన వచ్చింది. కొన్ని పనులు నడుస్తున్నాయి సార్ స్పీడ్గానే. ఇప్పుడు టెండర్ సిస్టంలో అంతా రింగ్ అవుతారు. సో ఒకరికొకరికి అవగాహన ఉంటుంది. అందులో
ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద తలకాయలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి, స్థానికంగా ఉన్న లీడర్లు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ వర్క్ లో బాగా మిగులుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గద్దల్లా వాలిపోతారు అనేటువంటి ఒక అపవాదం ఉంది, కాదంటారా? అట్లేం లేదు సార్. అదే చెప్తేనే 10% మాకు వచ్చే ప్రాఫిట్ 10% సార్. అంతేనా? రాత్రి పగులు పనిచేసాను. ఇప్పుడు అందరూ మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు సార్? సార్ 10% వినండి, కోసం, 10% 10% కోసం సార్. 10% అన్ని నెలలు అన్ని సంవత్సరాలు బిల్లులు రాకపోయినా కానీ తట్టుకొని ఉంటారా? అంటే వచ్చింది అంటే ప్రభుత్వానికి సంబంధించిన వర్క్ అంటే కనీసం అందులో 30% అలాగా సార్. మాకేమైందంటే ఓన్ క్రషర్ ఉంటది, తర్వాత ఓన్ టిప్పర్లు, ఓన్ మిషనరీ ఉంటుంది. కనీసం వాళ్ళ వర్కర్లకు మంత్లీ జీతాలు ఇవ్వాలి కదా. కనీసం ఆ పని కోసమైనా సరే వచ్చిన రోజు అని క్రషర్లో మెటల్ ఆడించి పెట్టింటాం. దాన్ని తీసుకెళ్లి లోపలేస్తే ఏదో రోజు రోడ్డు వేసేస్తే మనకు పేమెంట్ ఒక బిల్లు రూపంలో ఉంటుంది, వస్తుంది 3 నెలలకు 4 నెలలకు అనే ఒక ఆశతో ప్రతి వాళ్ళు, మానవుడు ఆశాజీవి కదా, దాంతో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కంపారిటివ్ తెలంగాణ, ఏపీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ కూడా అంతే ఉన్నట్టుంది సార్. మా కాంట్రాక్టర్ తెలంగాణ ఏపీ రెండిట్లో చేస్తారు కదా, అక్కడ కూడా ఇబ్బందిగానే ఉంది, పేమెంట్స్ రాలేదు అంటుంటారు సార్. ఏ వర్క్ లో ఎక్కువగా ప్రాఫిట్ ఉంటుంది, ఏ వర్క్ ఎక్కువ కష్టం? సార్ ఇరిగేషన్ కొంచెం ఫ్రీ అంటుంటారు కానీ ఇరిగేషన్లో మేమైతే ఎప్పుడు చేయలేదు. కొంచెం ఇరిగేషన్లో ఆ రోజుల్లో, పాత రోజుల్లో బాగానే జరిగాయి. ఇరిగేషన్లో కొంచెం బాగానే ఉంటుంది, మిషన్ల వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది మిగతాదంతా కంప్లీట్గా ఇది రోడ్స్లో ఏమి ఎక్కడ ఏది తగ్గించి చేసేదానికి అవకాశాలు ఉండవు సార్. ఇక్కడ ఎవరు కూడా చెయ్యరు. అట్లా చేసినారనుకో పిఎంజిఎస్వై లాంటి వర్కులు ఇవి 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాలా. పోయిందనుకో 5 సంవత్సరాలు పోతే ఇంకెట్లుంటుంది. తర్వాత మినిమం స్టేట్ గవర్నమెంట్ కూడా 1 year ఎగ్జిక్యూషన్ పీరియడ్, 2 years మెయింటెనెన్స్ పీరియడ్ వరకు మా డిపాజిట్స్ ఇవ్వరు. వాటి కోసం ఎందుకు తప్పు చేసే అవసరమే ఎక్కడ చెయ్యడు ఎవడు కూడా. చేసే ఆస్కారం కాంట్రాక్టర్స్ ఎక్కడ ఇంతవరకు నాకు తెలిసి అయితే, మేము అసోసియేషన్లో అన్ని జిల్లాలు తిరుగుతుంటాం, అన్ని చూస్తుంటాం, ఎక్కడా లేదు. రేపు 6, 7 కూడా ఆల్ ఇండియా మీటింగ్ తిరుపతిలో పెడుతున్నాం సార్. నిన్న మీటింగ్ తిరుపతి దానికే పోయి వచ్చాం. ఆల్ ఇండియా మీటింగ్ 6, 7 తారీఖుల్లో తిరుపతిలో సుమారుగా ఒక 800 నుంచి 1000 మందితో ఫార్చ్యూన్ గ్రాండ్లో ఆల్ ఇండియా మీటింగ్, ఆల్ ఇండియా సమస్యలపైన కూడా నడుస్తుంది సార్. సో ఇప్పుడే గాడిన పడుతుంది వ్యవస్థ, గాడిన పడుతుందని ఆశిస్తున్నాం సార్ బాగా. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ మినిస్టరే సార్. ఆయన కూడా వర్క్లు కూడా ఆయన ఎక్కువగా ఆ శాఖలో ఇంకా ఇప్పుడు మొదలవుతాయి సార్. ఆ శాఖలో కూడా కొన్ని వర్కులన్నీ పంచాయతీరాజులో ఎక్కడెక్కడ ఉన్నాయో సుమారుగా ఈ ఏఐబి ప్రోగ్రామ్ అనేది సుమారుగా 3200 గ్రామాలకు అప్పట్లో లోకేష్ పిఆర్ మినిస్టరు, జవహర్ రెడ్డి గారు సెక్రటరీ గారు ఉన్నప్పుడు చైనా బ్యాంక్ ఒప్పందంతో ఏఐబి తెచ్చారు. అది నడవలేదు. గత గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ నడవలేదు సార్. అవి అట్లే సుమారుగా 30-35% అయినా మిగిలిన 60% దాకా సుమారు పెండింగ్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పిఎంజిఎస్వైలో పెట్టండి, సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కస్ చేసి చేయాలనేది నడుస్తుంది సార్ ప్రాసెస్. నాట్ స్టార్టెడ్ కింద అన్ని చేయమని సెంట్రల్ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్ సార్. గతంలో సార్ ఒక మాట ఉండేది, అంటే ఎమ్మెల్యే తెలిసిన, మంత్రి తెలిసిన, లేదంటే ఒక స్థాయి నాయకుడు, జిల్లా పరిషత్ చైర్మన్ తెలిసిన, సో అక్కడ ఉండే అనుచరులు కావచ్చు, లేదా వాళ్ళతో బాగుండే శ్రేయభిలాషులు, అన్న నాకు ఒక వర్క్ ఇవ్వు, ఇద్దో తీసుకోపో అంటే సింపుల్గా అలా తీసుకొని బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిలిచి గతంలో అరే బాబు ఇట్రా ఇద్దో ఈ వర్క్ తీసుకుంటే అన్న దండం పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా అలా మారే సార్. ఈరోజు వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక వర్క్ ఇవాళ ఒక 5 కోట్ల వరకు వచ్చినా మాకు సరే, రాకపోయినా సరే సార్, చేస్తే కూలి వస్తుంది, లేకుంటే లేదు. ఏమైందంటే అది కూడా క్రషర్స్, మిషన్స్, టిప్పర్స్, ఈటాచీలు ఇవన్నీ మెన్నంతా ఉంటుంది కాబట్టి దానికోసం వాళ్ళ వర్కర్స్ కోసం వాళ్ళు దాదాపుగా ఒక కంపెనీలో ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉంది సార్ మిషనరీ. ఈ తర్వాత వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఇవ్వాలా. కంపెనీ నమ్ముకొని చాలా రోజుల నుంచి పని చేస్తున్నారు. వాళ్ళ కోసమైనా మేము కొన్ని పనులు చేయాలి సార్. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా ఓన్లీ కార్పొరేట్ కంపెనీసే దక్కించుకుంటున్నాయి. వాటి వల్ల మేము మధ్యతరగతి కాంట్రాక్టర్లు సార్. మేము 1 కోటి నుంచి దాదాపుగా సుమారు 50-100 కోట్ల లోపే చేస్తాం. మాకు కంపెనీకి సుమారుగా 50-60 కోట్లు 70 కోట్లు 1 year టర్న్ ఓవర్ ఉంటుంది. అంతకంటే అన్ని 100 లోపే ఉంటాం. నేషనల్ హైవే చేసేవాళ్ళు 100 పైన 500-600 1000 చేస్తారు. నేషనల్ హైవేస్లో వాళ్ళకు మంత్లీ పేమెంట్స్ బాగానే వస్తాయి. కార్పొరేట్ కంపెనీస్, పెద్ద కంపెనీలు చేస్తాయి. ఇప్పుడు మీ అసోసియేషన్ ఎంతమంది సభ్యులు ఉంటారు మొత్తం? మా అసోసియేషన్లో బాగా ఉన్నారు సార్, సుమారుగా 5000 మంది. 5000 మంది అంటే ఎవ్రీ పర్సన్ మీ దగ్గర మీతో అప్రోచ్ అవుతారా? డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి, స్టేట్ అసోసియేషన్ ఉంది, ఆల్ ఇండియా అసోసియేషన్ ఉంది, అన్ని. మీరు అసోసియేషన్ పరంగా ఏం చేశారు వాళ్ళకి? అదే సెక్రటరీస్ చుట్టూ, మినిస్టర్ చుట్టూ, అప్పుడు ఆ గతంలో గవర్నమెంట్ చుట్టూ తిరిగి లాస్ట్కు ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నా కూడా చేశాం సార్. ఇప్పుడు నిజంగా ఎవరికైనా సమస్య వచ్చింది, ఒక కాంట్రాక్టర్ కి సమస్య వచ్చింది, అతని బిల్లు క్లియరెన్స్ కాలేదు, 90% అంతా సాల్వ్ అయిపోయింది, ఒక 10% ఎక్కడో దగ్గర ఒక ప్యాచ్ వర్క్ ఏదో సంథింగ్ ఏదో ఒక ఇష్యూ అయింది.
దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు మీరు? రెటిఫికేషన్ చేయిస్తాం. ఎవరితో మాట్లాడతారు? కన్సర్న్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఆల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ పంచాయతీరాజ్, R&B సూపరింటెండెంట్ ఇంజనీర్ R&B ఉంటారు. అసోసియేషన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అసోసియేషన్ ఇన్వాల్వ్మెంట్ పోయి ఇది చేయండి, ఈసారి తప్పు ఉంది అంటారు, సరే రెటిఫికేషన్ చేయిస్తాం సార్ అని అతనికి చెప్పి 100% చేయిస్తాం సార్. ఎవరైనా ఇప్పుడు పూర్తిగా కరప్టెడ్ అయిపోయి పూర్తిగా క్వాలిటీ లేని వర్క్ చేసి ఇలాంటి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొత్తగా వచ్చే లేదు వాళ్ళు సార్, లేదా? అలా లేరు. అలాంటి వాళ్ళని మీరు అసోసియేషన్ పరంగా మీరు ఏం చేస్తారు? అలాంటి కేసులు లేవు సార్. అలాంటి ఎవరో ఒకరో ఇద్దరు చేస్తారు, వేలలో ఒకరో ఇద్దరు చేశారు అనుకుందాం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే మీరు అంతా చెప్పేది అంతా సచివులే, గవర్నమెంట్ వర్కులు చేసే సివిల్ కాంట్రాక్టర్లు అందరూ 100% మంచి వాళ్ళని మీరు మంచి మార్కులు వేస్తున్నారు. ఓకే, మీ association కాబట్టి తప్పైతే చెప్పు. చెయ్యరు సార్, తెలియకుండా సమ్ బీసీ సాయిల్స్ లో ఏదైనా ఫ్లడ్ వస్తుంది సార్, లో లెవెల్ ఉంటుంది, వాష్ అవుట్ అవుతుంది, అది కాంట్రాక్టర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ తప్పు కాదు కదా. కాంట్రాక్టర్ ఫ్లడ్ వచ్చి కొట్టుకొని పోయిందని అనుకుందాం, క్వాలిటీ లేకుండా అట్లా ఏదైనా పోతే దాని construction కాంట్రాక్టర్ చేశారు. తప్పిదం కాదు కదా. అతని మీద ఏమన్నా చర్యలు ఉంటాయా? చర్యలు ఉంటాయి సార్. ఉంటాయి. మీ association క్వాలిటీ ఆఫ్ వర్క్ తక్కువ ఉంటే మేము కూడా ఎందుకు చేశారు ఇట్లా, ఎందుకు అందరికీ కాంట్రాక్టర్ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారని కూడా మేము కూడా అసోసియేషన్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఇది పద్ధతి కాదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయాలనేది ఎక్కడైనా కాంట్రాక్టర్ తప్పు ఉంటే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటాం సార్. ఇప్పుడు కాంట్రాక్టుల పరిస్థితులు కొంచెం మెరుగుపడుతున్నాయి. మెరుగుపడతాయని ఆశిస్తున్నాం సార్. పైన కూడా కూటమి ప్రభుత్వం ఉంది కదా, మన ఇక్కడున్న మంత్రులు, మన క్యాబినెట్ వాళ్ళు కూడా, మన సీఎం గారు కొంచెం పోరాటం చేస్తున్నారు ఢిల్లీ లెవెల్లో. అందరూ మంచి జరుగుతుంది. తర్వాత ప్రతి మహిళా పురుషులకు అందరికి కూడా ప్రతి మనిషికి వెహికల్ ఉంది సార్ ఇవాళ. ఏ రోజు లేనిది గత 4-3 సంవత్సరాల నుంచి ప్రతి మనిషికి వెహికల్ ఉంది. కాబట్టి ఇది అభివృద్ధి అనేది కావాల్సిందే కదా. అంతకుముందు గవర్నమెంట్ వర్క్ చేసే సివిల్ కాంట్రాక్టర్ అంటే పిల్లని కూడా ఇచ్చేయడానికి కూడా భయపడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. గత 5 ఏళ్లలో భయపడినారు సార్. భయపడ్డారు. అమ్మా వద్దు కాంట్రాక్టర్ అంటే వద్దు, ఎవరికన్నా ఇస్తాం, ఐటీ వాళ్ళకి ఇస్తాం, లేదంటే వేరే వ్యాపారస్తుడికి. చాలా మంది ఇబ్బంది పడినారు సార్. మొన్న రీసెంట్లీ ఇక్కడ ఒక ఆయన మల్లికార్జున ప్రసాద్ అని హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. 52 సంవత్సరాలు వయసు అబ్బాయి, చాలా యాక్టివ్. గత గవర్నమెంట్లో పేమెంట్ రాలేదు. తర్వాత ఇంకొక ఆయన జనార్దన్ రెడ్డి అని సూసైడ్ చేసుకున్నాడు సవేర్ హాస్పిటల్ దగ్గర. ఇక్కడే ఈ 2-3 నెలల్లోనే 2 ఇన్సిడెంట్లు జరిగాయి ఇక్కడ. అలా ఒక 40-50 మంది చనిపోయారు. గత గవర్నమెంట్లో దాదాపుగా సుమారుగా 53 మంది చనిపోయినారు. అవన్నీ కూడా మేము ధర్నా చౌకలో ధర్నా పెట్టి మైక్ తీసుకుని అడిగినాం, మమ్మల్ని ఎవరు పిలిచి మాట్లాడలేదు. అది బాధాకరమైన విషయం. అసలు కనీసం మాట్లాడలేదు. ఇలా ఎందుకు జరిగింది? అప్పుడున్న సెక్రటరీ దగ్గర పోయి మొరబెట్టుకున్నాం, ధనంజయ రెడ్డి దగ్గర పోయి చెప్పాం, మేము చెప్తాం అంతేగాని ఎవడు చెప్పింది లేదు, ఎక్కడ వినింది లేదు సార్. అప్పుడున్న పెద్ద నాయకుల దృష్టికి తీసుకు పెద్ద నాయకులు మాకు మాట్లాడితే కదా సార్, అసోసియేషన్ పోతే కరోనాకు కూడా ₹1 అప్పుడు ఇచ్చారు. అసోసియేషన్ తరఫున గవర్నమెంట్కి ఇచ్చాం మా వంతు సాయంగా. చేస్తే ఏమి ఇది లేదు సార్, ఇంకా అంతే. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన కూడా నిన్న అది విజయవాడ ఫ్లడ్ వస్తే కూడా మా వల్లభనేని వెంకటేశ్వరరావు గారిని ఆ ఫ్లడ్లో మా కాంట్రాక్టర్ రాత్రి పగులు అక్కడే మంత్రి గారితో ఆయనతో పాటు ఉండి అది కూడా ఇమ్మీడియట్గా రెటిఫికేషన్ చేయించారు. నెక్స్ట్ ఫ్లడ్ పడితే మళ్ళీ విజయవాడ మీద పడకుండా. వల్లభనేని వెంకటేశ్వరరావు కానీ మన సీనియర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ చైర్మన్ మాజీ, చాలా డే అండ్ నైట్ వర్క్ చేయించాడు. మేమందరం కూడా మా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన అభినందించినాం సార్ వల్లభనేని వెంకటేశ్వరరావు గారిని. సో ఫైనల్గా రాబోయే రోజులు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులు మారుతాయని నమ్మకం ఉందా? యాజ్ ఒక సీనియర్ సివిల్ కాంట్రాక్టర్ గా, అలాగే అసోసియేషన్ వైస్ చైర్మన్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మారుతాయి అనుకుంటున్నాం సార్. మంచి రోజులు వస్తాయేమో ఆంధ్రప్రదేశ్కి అనుకుంటున్నాం సార్. అవసరం కూడా ఉంది కదా సార్, ప్రజలందరూ అడిగేది అదే కదా. వాళ్ళు బైక్లో బండిలో ఇంటికి చేరాలంటే అభివృద్ధి కావాలంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వాలన్నీ పని చేయాల్సి వస్తుంది. సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి స్టేట్ డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. ఇది సుమన్ టీవీ అనంతపురం నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇకపై ఎప్పటి నుంచి కూడా సుమన్ టీవీ మీకు అవసరమైనటువంటి వార్తా కథనాలను, అలాగే రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారవేత్తలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అందరికి కూడా సపోర్ట్గా ఉండే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. మీరు కూడా సుమన్ టీవీ అనంతపురంని ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.